అందరికీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నేర్చుకుందామా. దీనికోసం కేజీ చికెన్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ గడ్డ పెరుగు, అలాగే నిమ్మరసం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఒక గుప్పెడని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని గంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. మిక్సింగ్ బౌల్లో 1 కేజీ రైస్ వేసుకొని కడిగేసుకుని 1 గంట పాటు నానబెట్టేసుకుందాం. వేరొక బిర్యానీ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా బిర్యానీ మసాలాలని వేసుకున్నాక దీంట్లో సన్నగా తరిపెట్టిన 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీంట్లో మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కొత్తిమీర, బిర్యానీ మసాలా, అలాగే దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని వేరొక బర్నర్ మీద పెట్టేసుకుందాం. వేరొక బర్నర్ మీద గిన్నె నిండా నీళ్లు తీసుకొని బిర్యానీ మసాలాలని, టేస్టీ తగినంత సాల్ట్, కొద్దిగా నూనెను వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన రైస్ని మనం ఇందాక ఉడకబెడుతున్న చికెన్లోకి వేసేసుకున్నాక దీంట్లో కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి దమ్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ.